హాయ్ ఎవ్రీవన్, మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దానికోసం మిల్లెట్స్తో చేసిన పిండి, ఇది రాగుల పిండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనము 6 అవర్స్ పాటు నానబెట్టుకున్న బియ్యము అండ్ మినప్పప్పు, వీటిని మిక్సీలో పట్టుకోవాలి. మిల్లెట్స్తో చేసిన పిండిలో వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. దోశల పిండి పట్టుకొని నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే దోశల పిండిని ఇలా మిల్లెట్తో చేసిన పిండిలో పోయాలి. ఇప్పుడు దీంతో దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రెగ్యులర్గా వేసుకునే దోశలాగానే వీటిని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?